ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది ప్రామాణికం. కాబట్టి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండడం, ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడం అనేది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా మూలాధారం. దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్. భారత ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఇటీవల కాలంలో పక్షపాతంగా వ్యవహరించడం, నియంతృత్వ పోకడతో వ్యవహరించడం చాలా విచారకరం. ఎన్నికల కమిషన్ ఒక అంపైర్గా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం బీజేపీ టీంలో ఒక ప్లేయర్గా తయారైంది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయి, అర్హులైన వాళ్ళ పేర్లు అనేకం లేవు, అనర్హుల పేర్లు అనేకం ఉన్నాయి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, కాబట్టి ఓటర్ల జాబితాను సరిదిద్దాలని చెప్పేసి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు చెప్తే, కానీ ఎన్నికల కమిషన్ దీంట్లో అవకతవకలు ఉంటే మీరు ప్రమాణపత్రం ఇవ్వాలి, లేకుంటే గన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఒక నియంతృత్వ పోకడతో మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. కానీ ఇదే సమయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి. ఏమన్నాడు ఆయన? రాహుల్ గాంధీ గారు పోటీ చేసిన రాయ్బరేలీ నియోజకవర్గంలోనే 2,60,000 మంది ఫేక్ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో, అనేక నియోజకవర్గాల్లో, తృణమూల్ కంటెస్ట్ చేసిన నియోజకవర్గాల్లో ఈ విధంగా ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పారు. మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్నాడే, మరి కేంద్ర మంత్రిని అనురాగ్ ఠాకూర్ను వచ్చేసి అదే డిమాండ్ చేయాలి కదా, చేయడం లేదు. కాబట్టి ఎన్నికల కమిషన్ పక్షపాతంగా, నియంతృత్వ పోకడతో ప్రవర్తిస్తూ ఉంది. భారత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది రాహుల్ గాంధీ గారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఎన్నికల కమిషన్. మీ చేతగానితనానికి ఎన్నికల కమిషన్ క్షమాపణ చెప్పాలా, మీ యొక్క పక్షపాత వైఖరికి చెప్పాలా, మీ నియంత్రిత వైఖరికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.